హే వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియోలో మనం అయితే ఒక స్మాల్ వ్లాగ్ అయితే దిగిపోతున్నాం. నేనైతే ప్రజెంట్ హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ అక్కడ ఉన్న ప్లేసెస్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ఎలా ఉంటుంది అనేది నాకు చూడాలని ఉంది. సో మీరు కూడా ఎవరన్నా కానీ హైదరాబాద్ నుంచి లేదా చుట్టుపక్కల తెలంగాణ నియర్ బై కానీ ఉంటే సో ఖచ్చితంగా చాలామందికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే విజిట్ చేస్తుంటారు. ఎవరైనా కానీ ఫస్ట్ టైం వచ్చి చూడాలనుకుంటే ఈ వ్లాగ్ అనేది ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ట్రావెల్ ఎక్కడ, దర్శనం ఎలా ఉంటుంది అండ్ ప్రసాదం, ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మీరు హైదరాబాద్ నుంచి కానీ స్టార్ట్ అయితే డైరెక్ట్ ఉప్పల్కి అయితే మీకు మెట్రో స్టేషన్లో మెట్రో ఉంటుంది. సో వన్స్ మీరు ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ అయిన తర్వాత ఆ క్రాస్ రోడ్స్ నుంచి, ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి డైరెక్ట్ మీకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈ యాదగిరిగుట్టకి. సో 1.5 hour జర్నీ ఉంటుంది. అక్కడికి వెంటనే చేరుకున్న మీకు కొండపైకి మెట్ల పైన వెళ్ళొచ్చు. లేదంటే ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మెట్లు ఎక్కలేకపోతే ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఎటువంటి అయితే పే అవసరం లేదు. కింద నుంచి
భువనగిరి నుంచి పైన కొండపైకి బస్సెస్ అయితే ఉంటాయి, దేవుడి బస్సులు అయితే మీరు అక్కడికైతే చేరుకోవచ్చు. సో వన్స్ రీచ్ అయిన తర్వాత మీకు అంబియన్స్ అయితే మీకు మొత్తం ఆ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్ నేచర్ అండ్ ఆ భువనగిరి సిటీ అయితే మొత్తం చూడవచ్చు మీరు. అండ్ దర్శనం విషయానికి వస్తే మీరు ఫస్ట్ ఫ్రీ దర్శనం ఉంటుంది, అట్లాగే కొద్దిగా విఐపి దర్శనం ఉంటారు కదా, కొద్దిగా అమౌంట్ పేడ్ చేస్తే కొద్దిగా తొందరగా దర్శనం అయితే చేసుకోవచ్చు స్వామివారిని. సో ఫ్రీ దర్శనంకి వెళ్తే ఆల్మోస్ట్ నాకు 3 hours అయితే పట్టింది, సాటర్డే కాబట్టి. ఒకవేళ మీకు పని ఉంది, విఐపి దర్శనం కావాలంటే 300, 150 ఇట్లా 2 డిఫరెంట్ టికెట్స్ అయితే ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు. సో వాటిని అయితే తీసుకొని మీరు తొందరగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక మెయిన్గా మనం ఈ గుడి యొక్క హిస్టరీ విషయానికి వస్తే, సో నేను చదివిన ప్రకారం అయితే త్రేతాయుగంలో భువనగిరి అనేవాళ్ళంట దీన్ని. సో ప్రజెంట్ మనది భువనగిరి అని పిలుచుకుంటాం. ఇది హైదరాబాద్ అండ్ నల్గొండకి అయితే దగ్గరగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఒక ఋషి అయితే అక్కడ తపస్సు చేసేవాళ్ళంట. సో ఆ ఋషి పేరు యాద ఋషి అంట. వాళ్ళ ఫాదర్ పేరు ఋష్యశృంగ అండ్ వాళ్ళ మదర్ పేరు శాంతాదేవి. సో ఈ యాద ఋషి మహర్షి అక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి తన భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అనేది 5 వేరు రూపాలు అయితే తనకైతే కనిపించారంట. సో ఆ రూపాల విషయానికి వస్తే మనకి శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద, శ్రీ గండబెరుండ, శ్రీ ఉగ్ర మరియు లక్ష్మీనరసింహస్వామి ఇట్లా 5 రూపాయలు అయితే కనిపించి అక్కడైతే వెలిసాడని చాలామంది అయితే చెప్తుంటారు. అండ్ నేను చదివిన ఆర్టికల్ కూడా ఇంచుమించు అట్లనే ఉంది. సో ఎవరన్నా ఇంకా ప్రాపర్గా తెలిస్తే దీని హిస్టరీ గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వన్స్ మీరు విజిట్ అయిన తర్వాత టెంపుల్లో మీకు చాలా బాగుంటుంది. అంబియన్స్ కావచ్చు, అక్కడ ఉండే దేవుడి గుడి కావచ్చు, మీకు చూడడానికి చాలా బాగుంటుంది. ఇక దర్శనం విషయానికి వస్తే దేవుడు అనేది చిన్న కొండ కింద ఉంటారు, డౌన్లోకి వెళ్ళి చాలా యూనిక్గా అండ్ చాలా బాగుంటుంది దేవుడు వెలిసిన స్థలం చూస్తే మీకు భువనగిరిలో. సో వన్స్ మీరు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వస్తే మీరు గుడికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే అలౌ అయితే ఉండదు, కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ. అక్కడైతే మీరు లాకర్లు అయితే పెట్టేసుకోవచ్చు, ఒక 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. దెన్ మీరు దర్శనం అయిపోయిన తర్వాత ఆ ఫోన్స్ తీసుకొచ్చి మళ్ళీ కొండపైకి వచ్చి మీరు ఫొటోస్ వీడియోస్ ఏమైనా కావాలంటే మీ ఫ్యామిలీస్తో దిగొచ్చు అన్నట్టు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ప్రసాదం విషయానికి వస్తే అక్కడ మీకు స్వామివారిది లడ్డు అట్లాగే పులిహార. సో లడ్డు అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ పులిహార 20 రూపీస్. సో మీరు ప్రసాదం తీసుకొని అక్కడున్న వ్యూస్ కావచ్చు అన్నీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చుట్టుపక్కల చాలా కొద్దిగా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు బాగా. అండ్ అక్కడున్న నేచర్ కావచ్చు అన్ని ఫోటోలు తీసుకొని రిటర్న్ అయితే రావచ్చు. సో ఈ వ్లాగ్ అయితే నేనైతే అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమన్నా బాగాని ఏమన్నా పాయింట్స్ మిస్ అయినా ఇంకేదైనా మెయిన్గా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ముందుగా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి.